నేను ఏం చేశానని నన్ను పోలీసులు చుట్టూ తిప్పుతున్నారు. ఇది పోసాని గారి యొక్క ఆవేదన. ఏమంటారు మీరు? సార్ లక్ష్మీనాథ్ గారు, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి ప్యానలిస్టులకి, అమ్మ టీవీ వీక్షకులు అందరికీ శుభ సాయంత్రం అండి. నమస్తే. గత 5 ఏళ్లలో చూసుకుంటే కనుక సోషల్ మీడియాలో అలాగే రాజకీయ రంగంలో ఉన్న ప్రత్యర్థులు కూడా ఏదైనా పాలసీల పరంగా విభేదించి మాట్లాడేవారు కానీ ఇంతకు ముందు వరకు కూడా. కానీ వైసీపీ పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఒక మాటల దాడి, మాటల యుద్ధం వాళ్ళు ప్రోత్సహించారు, పెంచి పోషించారు అలాంటి సైకోల్ని. ఇదే సైకో సైన్యం 2019లో 151 సీట్ల మెజారిటీ తోటి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా అడ్డు అదుపు లేకుండా వారికి లైసెన్స్ ఇచ్చి బూతులు తిట్టండి అన్న రీతిన వారిని ప్రజాబాహుళ్యంలోకి ఒక సైకో బ్యాచ్ ని, ఒక ఏమంటారు ఉన్మాదపు బ్యాచ్ ని ప్రజాబాహుళ్యంలోకి వదిలిపెట్టారండి. వాళ్ళకి తల్లి, చెల్లి, ఒక కూతురు దేనికి భేదం లేదండి. వారికి అడ్డు వచ్చిన వాళ్ళని ప్రశ్నించిన వాళ్ళని, వాళ్ళ ప్రభుత్వ విధానాలను ఎండగట్టిన వాళ్ళని వీళ్ళు వాళ్ళని లేదండి. ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారి సొంత తల్లి మీద, చెల్లి మీద కూడా వదలకుండా వాళ్ళు విపరీతమైన మాటల దాడి చేశారు. అది కూడా మీరు ఇప్పుడు ప్లే చేశారు వీడియో. ఎన్ని బీపులు వేశారండి? అంటే మీరు ప్రజాబాహుళ్యంలో వినిపించలేని భాష కదా వాడారు. మీరు ఇన్నిసార్లు బీపులు వేశారంటే ఏంటంటే అర్థం? ఎవరు వినకూడదు, ఒక ఫ్యామిలీ మెంబర్స్ వినకూడదు, ఒక చిన్న పిల్లలు వినకూడదు, ఒక ఈ సమాజంలో ఉన్న మనుషులు ఎవరు వినకూడని భాష. అటువంటి భాష ఎవరి మీద వాడారా అండి? సామాన్యుల మీద కాదు, సాక్షాత్తు ఒక పార్టీ ప్రెసిడెంట్ల మీద. అంటే వారి మీదే మీరు అంత విచ్చలవిడిగా బరి తెగించి మీరు ఇష్టం వచ్చిన పదజాలం ఉపయోగించి మాట్లాడారంటే సామాన్యుల పరిస్థితి ఏంటండి? ఈ 5 ఏళ్లలో ప్రజలకు ఏ విధమైన సంకేతాలు ఇచ్చినట్టండి? ఇదేమన్నా చిన్న తప్ప? నేను నక్సలైట్నా, నేను దేశద్రోహినా అంటున్నావు, అంతకంటే ఎక్కువ కదా. ఇది ఒక సమాజాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితులు కదా. సమాజంలో ఒక రకమైన విష సంస్కృతి నాటే మాటలు కదండి అవి. అంటే ఒక పోసాని కృష్ణమురళి అంటే ఆయన ఏమన్నా నార్మల్ ప్రజా జీవితంలో ఉన్న ఒక సామాన్యమైన వ్యక్తి కాదు, ఒక సినిమా ఇండస్ట్రీ వ్యక్తి, అంటే చాలా మంది గుర్తుపట్టే వ్యక్తి. తను వైసీపీ కార్యకర్త, వైసీపీలో ఉంటూ వైసీపీలో పదవులు తీసుకున్న వ్యక్తి ఈ విధంగా ప్రెస్ ముందుకు వచ్చి ఇలా మాట్లాడితే మిగిలిన సమాజంలో యువతకి, ముఖ్యంగా ఆవేశాలకి ఆలోచన లేకుండా ఆవేశానికి లోనయ్యే యువతకి ఏం సందేశం ఇచ్చినట్టండి? ఇది చిన్న తప్పు ఎలా అవుతుందండి? నాకు అర్థం కావట్లేదు. అంటే తనకి రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేని ఒక మహిళని లాక్కుని ఇప్పుడంటే వైసీపీ కార్యకర్త కానీ పోసారి కృష్ణమల్లి ఫస్ట్ పిఆర్పి నుంచే వచ్చారు. ఆయన పిఆర్పి కార్యకర్త ముందు. మరి ఎందుకు ఈ రకంగా మీ మెగా ఫ్యామిలీని కానీ చిరంజీవి గారు కానీ ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చిందంటారు పోసాని? సార్ మీకు ఒక చిన్న సామెత చెప్తాను. ఆకాశంలోంచి జారే ఒక వర్షపు చినుకు అది బురద గుంటలో పడితే అది తాగడానికి పనికి రాకుండా పోతుంది సార్. అదే ఒక ఆల్చెప్పులో పడితే ముత్యం అవుతుంది సార్. అంటే అదే వర్షపు చినుకు ఉన్న స్థానాన్ని బట్టి దాని విలువ మారిపోతుంది. మీరు మిమ్మల్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు, ఏ పార్టీలో ఉన్న వ్యక్తులు మిమ్మల్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు అన్న దాన్ని బట్టి మీ విలువ ఉంటుంది. అదే మీరు పిఆర్పీలో ఉన్నప్పుడు మరి ఎలా మాట్లాడలేదు ఎవరు? జనసేనలో కూడా కొంతమంది నాయకులు అంతకు ముందు ఉన్నారు, అప్పుడు వాళ్ళ భాష ఎలా ఉండేది? కానీ ఒక్కసారి వైసీపీ తీర్థం పుచ్చుకున్నాక వాళ్ళ భాష ఎలా తయారవుతుంది, వాళ్ళ పద్ధతి ఎలా మారిపోతుంది? వారు పూర్తిగా వైసీపీలో ఎవరైతే వైసీపీ కండువా కప్పుకుని వైసీపీ పార్టీకి పనిచేశారో వాళ్ళకి రాజకీయ భవిష్యత్తే కాకుండా వాళ్ళకి కెరియర్ అన్నది నాశనం చేసేస్తారండి. జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఐరన్ లెగ్ అనుకోవచ్చు. ఎందుకంటే రోజా గారిని అనేవారు కానీ రోజా గారు తప్పండి, జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే ఆయన ఎంతో మంది రాజకీయ భవిష్యత్తును సమాధి చేసేసిన వ్యక్తి. ఈ రోజు పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు నేను పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతాను బతుకు తెరువు కోసం అంటున్న వ్యక్తి ఈ రోజు ఆయన కెరియర్ ని నాశనం చేశారు. రాజకీయాలే కదండి, అటు నటన పరంగా కూడా ఇండస్ట్రీ మొత్తం అసహ్యించుకున్న పరిస్థితుల్లో ఉన్నాడు ఇప్పుడు ఆయన. శ్రీరెడ్డి సంగతి, ఆ శ్రీరెడ్డి అనే మహిళని ఎలా ఉపయోగించుకున్నారో మనం చూసాం. ఇప్పుడు నాగ్ గారు ఆయన నేనేదో చాలా పతిత పావనాన్ని, నేను ఒక శుద్ధపూసని అన్నట్టు ఈ రోజు కబుర్లు చెప్తున్నారు. ఈ రోజు భయం పుట్టుకొచ్చిందా? ఈయన మీద పోక్సో చట్టం మీద కేసులు నమోదవుతాయి సార్. ఎందుకంటే
చిన్న పిల్లలకి రేప్ థ్రెట్లు ఇచ్చాడు ఆయన. ఒక మహిళకి, రాజకీయాలకు సంబంధం లేని మహిళకి అక్రమ సంబంధాలు అంటగట్టి మాట్లాడాడు. నోటికి అద్దు అదుపు లేకుండా. ఇదే